హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మనం ఇంట్లో అయితే కొత్త చీపురు తెచ్చుకుంటాము కదా. సింపుల్గా మన కొత్త చీపురు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. మనం కొత్త చీపురు తెచ్చుకున్నప్పుడు ఫుల్ డస్ట్ ఉంటుంది కదా, అదైతే మనం ఎంత ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను. అలాగే నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా చెప్తాను, చూసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇది చీపురు తీసుకొచ్చాను అనమాట. ఇదైతే కట్ చేసుకుంటున్నాను. ఇంకా మనం నీట్గా, మనకి ఇందులో చాలా డస్ట్ ఉంటుంది కదా, అది ఊడుస్తుంటే కూడా మనకైతే దులిపిన తర్వాత కూడా మొత్తం ఇల్లంతా అయిపోతుంది. అలా అవ్వకుండా మనం ఈజీగా మొత్తం లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే ఇలా తీసేసి మనం ఇది చీపురు ఉంటుంది కదా, అదైతే మీరు కావాలంటే మీ దగ్గర రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, అందులో పెట్టేసి మొత్తం కూడా ఇలా గోడకు పెట్టి కొట్టేస్తే అదంతా కూడా దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది. లేదంటే ఇంకా ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా మనం ఒక బయట ర్యాంప్ ఉంటుంది కదా, ఆ ర్యాంప్ మీద పెట్టైనా కూడా మనం వెనుకకి ముందుకు అంటూ ఉంటే అదంతా డస్ట్ అంతా కూడా రాలిపోతుంది. లేదంటే ఇంక ఇలా మనం బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా, అదైతే తీసుకొని ఇదంతా కూడా పోయేంతవరకు అయితే మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. చాలా ఈజీగా డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. చూసారా, ఇక్కడ అంటూ ఉంటే వస్తుందన్నమాట. డస్ట్ అంతా కూడా ఇలా చీపుర్ల నుంచి పోయేంత వరకు అయితే మనం ఇలా మొత్తం కూడా వెడల్పు అనుకుంటూ మనం బట్టలు ఉతికే బ్రష్ తోటి అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇదంతా కూడా మళ్ళీ క్లీన్ అయిన తర్వాత ఒకసారి మనకు గోడ ఉంటుంది కదా, గోడకైతే ఇలా 2-3 సార్లు కొట్టేస్తే అందులో ఉన్న డస్ట్ అయితే పోతుంది. ఇంకా నేనైతే మొత్తం కూడా తీసేస్తున్నాను. ఇంకా ఇలా అన్న తర్వాత మనం చేయితో కొంచెం మెదపాలన్నమాట. చేయితోటి మనం ఇలా అంటూ ఉంటే, చూసారా, ఇలా అంటూ ఉంటే ఇంకా లోపల ఉన్న డస్ట్ అంతా కూడా రాలిపోతుంది. చాలా సింపుల్గా కూడా మనకి ఈ డస్ట్ అంతా ఊడిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ మనం ఊడ్చిన తర్వాత కూడా డస్ట్ అంటూ ఏమీ ఉండదండి. చూసారా ఎంత రాలిపోయిందో. ఇలా అంతా కూడా చేయితో మెదిపిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్రష్ తోటి కూడా అనండి, అంటే ఉన్న మొత్తం కూడా డస్ట్ అంతా చీపుర్ల నుంచి ఊడిపోతుంది. చూసారా, ఇదంతా కూడా ఇక్కడ వరకు మొత్తం కూడా ఆనేస్తే మనకు అందులో ఉన్న డస్ట్ అంతా రాలిపోతుంది అనండి. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. మళ్ళీ ఒకసారి బట్టలు ఉతికే బ్రష్ తోటి మనం ఇలా ఆనేస్తే ఉన్నదంతా పోతుంది. ఫైనల్గా మనం ఒక గోడకి ఒకసారి 2 సార్లు కొట్టేస్తే అందులో ఉన్న డస్ట్ రాలిపోతుంది. మనం ఇంకా ఊడ్చినా రాదన్నమాట. ఇంకా ఒకవేళ ఎక్కువ డస్ట్ ఉందనుకోండి, ఇదంతా కూడా ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక బకెట్లో వాటర్ ఇది మురియేంత వరకు పోసేసి ఒక 1/2 అవర్ వాటర్లో వేసేసిన తర్వాత ఎండలో ఇదంతా కూడా ఎండిపోయే వరకు ఎండలో ఉంచండి. అప్పుడు కూడా ఈ డస్ట్ అంతా పోతుంది. చూసారా, ఇంకా వస్తుందన్నమాట. ఇలా అంతా కూడా పోయేంత వరకు అయితే ఇలా అంటూ మనం బ్రష్ తోటి అయితే చేసేస్తే చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, ఇదంతా కూడా నీట్గా అయిపోయింది. చూసారా, ఇలా అంతా కూడా ఒకసారి కొట్టేస్తే మనకు నీట్గా క్లీన్ అయిపోతుంది. అందులో ఏమైనా లోపల ఉన్నా కూడా రాలిపోతుంది అన్నమాట. చూసారా, ఫైనల్గా మన చీపురు అయితే నీట్గా క్లీన్ అయిపోయింది. చూసారా, ఇదంతా కూడా డస్ట్ చూసారా ఎంత వచ్చిందో. మనం ఈజీగా ఇలా డస్ట్ అంతా కూడా చీపుర్లో నుండి వేరు చేయొచ్చు అనమాట. ఇలా అంతా కూడా నీట్గా చేసిన తర్వాత మనకు ఇక్కడ మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడనైతే మనకు తొందరగా ఊడిపోతాయి అన్నమాట. ఇలా ఊడిపోకుండా నేనైతే ఒక పైప్ పెట్టాను. మీరు కావాలంటే అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, అవైతే వేసేయండి. పుల్లలు అనేవి తొందరగా ఊడిపోకుండా ఉంటాయి. వీడియో ఎలా అనిపించింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్.